Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. దానియేలు గ్రంథము మరి దానియేలు గ్రంథంలో మొత్తం 12 అధ్యాయాలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ అధ్యాయాలు. ఎంతమంది దానియేలు గ్రంథాన్ని ప్రేమిస్తున్నారు? దానియేలు గ్రంథం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు కూడా ఇష్టమేనా? హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఎందుకు పాస్టర్ గారు మీకు దానియేలు గ్రంథం అంటే అంత ఇష్టం అంటారా? నా ప్రణాళిక అంతా దానిలో ఉన్నది. వధువు యొక్క ప్రణాళిక దానియేలు గ్రంథంలో ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. దానియేలు గ్రంథంలో మనల్ని మనం చూసుకోగలిగినప్పుడు ఎంతో ఆనందిస్తారు మీరు కూడా. ఇప్పుడు దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం చదువుదాము. తిరుగుబాటు మాన్పుటకును పాపము నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకు యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకు దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారాలు విధించబడెను. 70 వారములు విధించబడెను. చాలు, ప్రార్థన చేద్దామండి. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అయ్యా, దేవుడి సన్నిధికి తీసుకొచ్చిన అర్పణలలోనూ మీరు మహిమ పొందారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ప్రభువా, ఈ గడియ వాక్యము తెరవండి ప్రభువా. వాక్యములో మేమెక్కడున్నాము, మా స్థానం ఏమై ఉన్నదో మేము ఎరుగులాగా పరిశుద్ధాత్మ మాకు సహాయము చేయునుగాక. ఆ పరిశుద్ధాత్మ దేవుడే వాక్యములో మా స్థానాన్ని చూపించునుగాక. అయ్యా, ఈ దానియేలు 70 వారాల్లో ప్రభువా నిజముగా సంఘము ఎక్కడున్నదో చూడగలిగిన కన్నులు ఇవ్వండి ప్రభువా. నీ కృప దయచేయమని అడుగుచున్నాము ప్రభువా. మీరే మా అందరితో మాట్లాడమని, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యమని, పరిశుద్ధాత్మ అభిషేకము బలముగా ఇక్కడ ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందా.
ప్రైజ్ లార్డ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈరోజు చెప్పే అంశము మోస్ట్ ఇంపార్టెంట్ అయిన అంశం. హల్లెలూయా. చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ అయిన సబ్జెక్టు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మరి మన ప్రణాళిక ఎరగటం అనేది సామాన్యమైన విషయం కాదు. హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మీరు చదివే ఉంటారు, మనం కంటిన్యూషన్ గా చూస్తా వస్తున్నాం. దానియేలుకు గాబ్రియేలు యొక్క సూచనలు. హల్లెలూయా. దానియేలునకు గాబ్రియేలు యొక్క సూచనలు వర్తమానంలో నుంచి. ఇదంతా దానియేలు 70 వారాల్లో జరిగే కార్యాలై ఉన్నాయి. కాబట్టి ఆ వర్తమానంలో నుంచి 62వ పేరా వైపుకి నేను తిరుగుచూ ఉన్నాను. మీరు కూడా పరిశుద్ధ గ్రంథములో మరి మెసేజ్ కాల ప్రవక్త విలియం మ్యారిన్ బ్రనహాం గారు చెప్పిన టేబుల్ మెసేజ్ హబ్బుల్లో చూడొచ్చు, లేకపోతే బుక్స్ ఉన్నా కానీ చూడొచ్చు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమందికి తెలుసు ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడని? ప్రవక్త వర్తమానాలు చెప్పాడని ఎంతమందికి తెలుసు? ప్రైజ్ లార్డ్. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. 62వ పేరా అక్కడ ఏమి ఉన్నదని మనము చూచుచున్నాము. తీసారా అండి? చూస్తున్నారా అండి? మరి పోయిన వారం మనం చూసాము, చాలా అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడాడు. హల్లెలూయా. మరి ఆ 7 ముద్రల పుస్తకము ఎక్కడుంచాడంటే మట్టి కుండలో పెట్టి ఉన్నాడు. ఆ మట్టి కుండ ఏదో కాదు, ఈ శరీరం భూమిలో నుండి తీయబడింది, మట్టి అయి ఉన్నది. ఇది ఈ శరీరము అంటే ఈ లోపల పెడతా ఉన్నాడు. అది నీడ, ఇది నిజ రూపమై ఉన్నది. అదే ప్రకటన 10 అయి ఉన్నది. ఆ గ్రంథాన్ని తీసుకొని మరి 7వ దూతకి ఇచ్చాడు. మరి ఆ గ్రంథమును మరలా యోహానికి ఇవ్వటం జరిగినది. యోహాన్ ఎవరో కాదు, వధువుకు సాదృశ్యమై ఉన్నది. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, అక్కడ 2 క్రూర మృగాలు మరి 13వ అధ్యాయంలో మనకు కనపడతా ఉంటాయి. సముద్రములో నుండి వచ్చిన క్రూరమృగం ఒకటి కనపడతా ఉంటది, భూమిలో నుండి వచ్చిన క్రూరమృగం ఇంకొకటి కనపడతా ఉంటది. ఈ 2 క్రూర మృగాల మీద ఆయన తన పాదాన్ని మోపుతున్నాడు. బలిష్ఠుడైన దూత ప్రకటన 10లో ఆ యొక్క భూమి మీద ఒక పాదము, సముద్రం మీద ఒక పాదము, అంటే భూమిలో నుండి వచ్చిన క్రూరముఖం మీద ఒక పాదం పెడుతున్నాడు, సముద్రంలో నుండి వచ్చిన క్రూరముఖం మీద ఇంకో పాదాన్ని పెడుతున్నాడు. ఆ 7 ముద్రల పుస్తకాన్ని ఇవ్వటం జరిగి ఉన్నది. ప్రైజ్ లార్డ్. అప్పుడు ఆ 7 ముద్రల పుస్తకం ఎక్కడ దాచబడి ఉన్నదంటే ఆ మట్టి కుండలో పెట్టి ఉన్నాడు. అది బంధువుడకు విమోచకుడు గురించి కూడా మనం చూసాము. ఆ యొక్క మనం పోయిన వారం మన రూతు గ్రంథాన్ని చూసాము. అది బోయాజు ఏ విధముగా విడిపిస్తున్నాడో. హల్లెలూయా. అదే విధముగా ఇర్మియా దగ్గర మనం చూసాము, ఇర్మియా కూడా ఏ విధముగా అక్కడ రక్త సంబంధికుడుగా ఉండి విడిపిస్తున్నాడో. ప్రైజ్ లార్డ్. మరి పరలోకంలో ఒక దూత ఎందుకు విడిపించలేకపోయిందో కూడా చూసాం. ఎందుకు విడిపించలేకపోయినదంటే పరిశుద్ధ జీవితం మాత్రమే కాదు, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే రక్త సంబంధికుడై ఉండాలి. హల్లెలూయా. మనల్ని విడిపించాలంటే రక్త సంబంధికుడై ఉండాలి. మరి దూతలు మనకు రక్త సంబంధము కావు కాబట్టి దూతల నిర్మాణం వేరు, మానవుల యొక్క నిర్మాణం వేరు. కాబట్టి దేవుడే మానవుడుగా భూమి మీదకి వచ్చాడు. ఆయన సంఘశాఖలు అన్నట్టు 2వ దేవుడు కాదు. ఈ నేడు సంఘశాఖలు ఏమని చెప్తాయో తెలుసా? యేసుక్రీస్తుకి తండ్రి అని ఒక ఆయన ఉన్నాడు, ఈయన 2వ ఆయన అని చెప్తా ఉంటాయి. కానీ అదంతా తప్పుడు బోధ. ఈ తండ్రి అయిన దేవుడే మానవుడిని విమోచించడానికి తన యొక్క సింహాసనాన్ని వదిలిపెట్టేసి అక్కడ తన ముసుగును మార్చుకొని అక్కడ కుమారుడైన యేసుగా వచ్చాడు. తండ్రి అయిన యెహోవాయే కుమారుడైన యేసుగా వచ్చాడు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ప్రజల నేడు సంఘాలు అలా చెప్తల్లా. నేడు సంఘాలు ఏమంటున్నాయంటే యెహోవా ఒక ఆయన ఉన్నాడు,
యేసుక్రీస్తు కుమారుడని ఆయన ఇంకొక ఆయన, ఈయన వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఆయన ఎవరో కాదు, పరిశుద్ధాత్మ. ఆయన మూడో ఆయన. అంటే ఇక్కడ ముగ్గురు కనబడుతున్నారు కాబట్టి దేవుడు త్రియేక అయి ఉన్నాడు లేక త్రిత్వం అయి ఉన్నాడు అని, ముగ్గురు దేవుళ్ళు అయి ఉన్నారు అని రకరకాల బోధల భూమి మీదకి వచ్చాయి. అయితే ప్రవక్త వచ్చి వాటన్నిటిని ఖండిస్తా ఉన్నాడు. దేవుడు త్రియేక దేవుడు కాదు, దేవుడు త్రిత్వమైన దేవుడు కూడా కాదు. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆయన తండ్రిగా ఉన్నాడు. ఆ తండ్రి ముసుగును మార్చుకొని కుమారుడిగా వచ్చాడు. ఆ ముసుగును మార్చుకొని పరిశుద్ధాత్మగా పనిచేశాడు. ప్రవక్త ఎంతో స్పష్టంగా మనకు అర్థమయ్యే విధముగా తన కుమార్తె స్కూల్కి వెళుతున్నప్పుడు షేక్స్పియర్ నాటకం ఒకటి వేసేది. ఆ యొక్క షేక్స్పియర్ నాటకంలో పాల్గొన్నప్పుడు అక్కడ కొన్ని పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రల్లో మరి ఒక అతనే 3-4 పాత్రలు వేయాల్సి వచ్చినది. ఆ యొక్క ఒక పాత్ర పోషించిన తర్వాత అతడు ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తాడంటే రెండో పాత్రలోకి వెళ్లే ముందుగా అతడు తెర వెనక భాగానికి వెళ్ళిపోయి తన రూపాన్ని మార్చుకొని తన డ్రెస్సును మార్చుకొని ఇంకొక పాత్రలో బయటకు వస్తా ఉన్నాడు. అదే విధానంలో దేవుడు కూడా తండ్రి పాత్రలో ఉన్నాడు, దేవుడు కుమారుడు పాత్రలో ఉన్నాడు, దేవుడు పరిశుద్ధాత్మ పాత్రలో ఉన్నాడు. అయితే ఒకే ఒక ఆయన పాత్రలేశాడు. అంతేగాని దేవుడు త్రియేక దేవుడు లేక త్రిత్వమైన దేవుడు కాదే కాదు. ప్రజల ఇప్పుడు నేనున్నాను, నేను మా యొక్క తండ్రి గారు ఇక్కడే కూర్చొని ఉన్నారు. మా తండ్రి గారికి నేనేమవుతానంటే కుమారుడునవుతాను. హల్లెలూయా. మా భార్య ఇక్కడే కూర్చొని ఉన్నది, నా భార్యకి నేనేమవుతానంటే భర్తనవుతాను. నా పిల్లలు ఇక్కడే కూర్చొని ఉన్నారు, నా పిల్లలకి నేనేమవుతాను? తండ్రినవుతాను. అంటే నాలో ఏం గుణ లక్షణాలు ఉన్నాయి? కుమారుడి యొక్క పాత్ర ఉన్నది, భర్త పాత్ర ఉన్నది, తండ్రి పాత్ర ఉన్నది. అంటే 3 పాత్రలు నాలోనే ఉన్నాయి. అయితే నేను ఒక్కడినే. నేను త్రియేకాన్ని చెబుతారా? నేను 3 వ్యక్తులని చెబుతారా? కానే కాదు, నేను ఒక్కడినే. దేవుడు కూడా ఒక్కడే. ఆయన తండ్రి అయి ఉన్నాడు, ఆయన కుమారుడు అయి ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. కాబట్టి మానవుడిని విమోచించటం కొరకు దేవుడే హల్లెలూయా మానవుడికి రక్త సంబంధికుడిగా ఉండాలంటే ఒక దేవదూతను పంపించచ్చు. ఆయన దేవదూతలు పాపమే లేని దేవదూతలు ఆయన దగ్గర చాలా ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకళ్ళు పంపచ్చు, కానీ వాళ్ళు రక్త సంబంధికులు కాదు. వారు మానవుణ్ణి విడిపించటానికి అర్హులు కాదు. మానవుణ్ణి విడిపించాలంటే అర్హత ఏమై ఉండాలి? బంధువుడై ఉండాలి, రక్త సంబంధికుడై ఉండాలి, ఆస్తిపరుడై ఉండాలి, నీతిమంతుడై ఉండాలి, యథార్థవంతుడై ఉండాలి. పాషి గారు ఇవన్నీ నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? బంధువుడగు విమోచకుడు చదువు. ప్రవక్త వర్తమానంలో చెప్పాడు ఇవన్నీ. రూతు గ్రంథము బంధువుడకు విమోచకుడులో చెప్పాడు. ఆ యొక్క రూతు గ్రంథంలో ఇవన్నీ చెప్పటం జరిగి ఉన్నది. రూతు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో చెప్పండి? 4 అధ్యాయాలు. రూతు గ్రంథాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఆ రూతువే ఇక్కడ ఉన్నదా? ఆ మొదటి అధ్యాయము నిర్ణయం తీసుకోవటం. రూతు నిర్ణయం ఉంటది. మరి నువ్వు కూడా నిర్ణయం తీసుకుంటున్నావా? నిర్ణయం తీసుకొనే ఇక్కడికి వచ్చి ఉన్నావా? నిర్ణయం లేకుండా వచ్చి ఉన్నావా? నిర్ణయం తీసుకున్నవారు వాళ్ళు ఆ నిర్ణయం మీద నిలబడతారు. మొదటి అధ్యాయం రూతు నిర్ణయం అయి ఉన్నది. ఏం నిర్ణయం చేసుకుంది పాస్టర్ గారు? ఓర్ప అయితే ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, కానీ రూతు అలా చేయలేదు. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడ బాధ్య పెట్టబడతావు, నేను అక్కడ బాధ్య పెట్టబడతాను. మరణం తప్ప నిన్ను నన్ను వేరు చేసేది ఏది లేదు. అంటే ఎలాంటి నిర్ణయం తీసుకున్నది? ఆ యొక్క నయోమిని హత్తుకున్నది. ఇప్పుడు నయోమి అంటే సంఘమై ఉన్నది, ఆ యొక్క యూదుల సంఘమై ఉన్నది, అపోస్తుల సంఘమై ఉన్నది. ఇప్పుడు ఈ చివరి కాలంలో ఉన్న ఈ రూతు అపోస్తుల యొక్క సంఘాన్ని హత్తుకుంటా ఉన్నది. అపోస్తుల బోధ మీద కట్టబడుతుంది, అపోస్తుల యొక్క బోధ మీద ఈమె నిర్మించబడతా ఉన్నది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతా ఉన్నదో?
దేవుడికి మహిమ కలుగును గాక. 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేదలికే సేవ చేయుట. 2వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం? రూతు గ్రంథం 2వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం? రూతు పరిగెరుకోవటానికి వెళ్తా ఉన్నది. ఎక్కడికి? ఎక్కడ చెప్తా ఉన్నాడు? బోయాజు చెప్తా ఉన్నాడు. బోయాజు ఎవరికి సాదృశ్యము? ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యము. రూతు ఎవరికి సాదృశ్యము? సంగమునకు సాదృశ్యము. ఎత్తబడే వధువుకు సాదృశ్యము. ప్రజల 2వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం? రూతు సేవ చేస్తా ఉన్నది, పరిగెడతా ఉన్నది. ప్రజల మరి 2వ అధ్యాయము సేవ చేయుట గురించి రాయబడి ఉన్నది. అప్పుడు బోయాజు ఏమంటున్నాడు? నా కుమారి, వేరొక ఫలంలోకి నువ్వు వెళ్ళొద్దు. హల్లెలూయా. నా కుమారి, హల్లెలూయా. పరమగీతాల్లో చెప్తా ఉన్నాడా? ప్రాణేశ్వరుడా, ప్రాణేశ్వరి, కుమారి, సహోదరి. ఎన్ని పదాలు వచ్చాయి? ఎన్ని వచ్చాయి? ఏంటివి? నేను ఇక్కడ చెప్తాను. 1 కుమారి, 2 సహోదరి, 3 చెప్పండి ప్రాణేశ్వరి. 3 ఒక్క వ్యక్తి ఎట్ట అవుతారండి? కుమారి, సహోదరి, ప్రాణేశ్వరి ఒక్క ఆమె ఎలా అవుతుంది? కుమారి అంటే తండ్రి కూతుర్ల మధ్య సంబంధం. హల్లెలూయా. ఎప్పుడు ఒక వ్యక్తి కుమారుడు అవుతాడు? పుడితే అవుతాడు. కుమార్తె ఎప్పుడు అవుతుంది? పుడితే అవుతుంది. ఆ వ్యక్తికి పుడితే అవుతుంది. అవునా కదా? ఇప్పుడు మహి కుమార్తెగా ఎలా అయినది? పుట్టింది కాబట్టి, జన్మించింది కాబట్టి. ప్రజల అంటే ఇప్పుడు మహికి నేనేమవుతాను? తండ్రి కూతురు. అవునా? ఇక్కడ కుమారి అంటున్నాడంటే ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. దేవుడు తండ్రి అయి ఉన్నాడు. ఈమె కుమారి పాత్రలో ఉన్నది. ప్రజల అంటే వాక్యానికి జన్మిస్తా ఉన్నది, వాక్యానికి పుడతా ఉన్నది. 2వ దగ్గరికి వస్తున్నాం. సహోదరి అంటున్నాడు అంటే రక్త సంబంధికుడు. ప్రకటన 5 అయ్యున్నది, రూతు గ్రంథం అయ్యున్నది, ఇర్మియా గ్రంథం అయ్యున్నది. ఆయన రక్త సంబంధికుడు. ఇప్పుడు సహోదరుడు సహోదరి అయ్యున్నాడు. సహోదరుని విడిపించడానికి ఆయన సమీప బంధువుడుగా వస్తున్నాడు. 3వది ప్రాణేశ్వరి, భార్య. భార్య స్థానంలో తీసుకెళ్తున్నాడు. ప్రజలు ఈమె అవన్నీ. నువ్వే కుమారి అయి ఉన్నావు, నువ్వే సహోదరి అయి ఉన్నావు, నువ్వే ప్రాణేశ్వరి అయి ఉన్నావు. ప్రజల ఇదొక్కటే నువ్వు, ఈ మిగతా నువ్వు కాదనే బోధ సరైంది కాదు. అన్నీ నువ్వే. ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడకు దేవుడు, ఆయన నిత్యుడకు తండ్రి, ఆయన సమాధాన అధిపతి. అన్ని ఆయనే. ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. అన్ని ఆయనే. ప్రైజ్ ది లార్డ్. 2వ అధ్యాయములో ఆయన చెప్తా ఉన్నాడు, కుమారి వేరొక పొలంలోకి వెళ్ళొద్దు. హల్లెలూయా. వేరొక పొలంలోకి వెళ్ళొద్దు. ఓ సంఘశాఖలోకి వెళ్ళొద్దు. వేరొక పొలము, వేరొక సంఘములోకి వెళ్ళొద్దు. వేరొక డినామినేషన్కి వెళ్ళొద్దు. నా పనికత్తెలున్నారు, 7 ఉన్నారు. ఈ 7 దగ్గరే నువ్వు ఏరుకోవాలి. నా పొలంలోనే వేరుకో. చదువుదామా? ఎందుకంటే దానికి సంబంధించిన లేఖనం వచ్చింది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి రూతు గ్రంథం 2వ అధ్యాయము మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్ అయిన అధ్యాయమో, మన గురించి ఎంత స్పష్టంగా చెప్తుందో. ఎంతమంది ప్రేమిస్తున్నారు రూతు గ్రంథాన్ని? నేనైతే ప్రేమిస్తున్నాను. రూతు గ్రంథం చాలా ఆసక్తికరమైన గ్రంథం. హల్లెలూయా. 2వ అధ్యాయం అందరు తీశారా? చూడమ్మా, 6వ వచనము నుండి.
కోయువారి మీద ఉంచబడిన, అంటే ఇక్కడ ఎవరెవరు కనబడుతున్నారో చెప్పండి అమ్మా. మీకు కొంచెం వివరంగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. 2వ అధ్యాయము 1వ వచనము ఏమై ఉన్నది? నయోమి పెనిమిటికి, అంటే ఆయన సమీప బంధువుడుగా వస్తున్నాడు, బంధువుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన బంధువుడు ఎవరికి బంధువుడే చెప్పండి? నయోమికి బంధువుడే, నీకు బంధువుడే. మానవ జాతికి ఆయన బంధువుడై ఉన్నాడు. ఎందుకంటే మానవుని సృష్టించింది ఆయనే కాబట్టి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు. కొంచెం చూడమ్మా, ఇక్కడ మీరు ఆ 4వ వచనము, బోయాజు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడో చెప్పండి? బెత్లెహేములో పుట్టాడు. బోయాజు కూడా బెత్లెహేము నుండే వస్తున్నాడు. యేసుక్రీస్తు ఆస్తిపరుడై ఉన్నాడు, బోయాజు కూడా ఆస్తిపరుడై ఉన్నాడు. అంటే నువ్వు బోయాజులో ఎవరిని చూడొచ్చు? యేసుక్రీస్తుని చూడొచ్చు. ఇక్కడ రూతు ఉన్నది. రూతు అంటే సంఘం అయి ఉన్నది, సంఘం అంటే స్త్రీ అయి ఉన్నది. ఇక్కడ రూతు ఉన్నది. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో మనం వినాలి. చూద్దామా? ప్రేమిస్తున్నారా వాక్యాన్ని? కొంచెం చూడమ్మా. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండును గాక, చేను కోయి వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. అప్పుడు బోయాజు కోయువాని మీద ఉంచబడిన తన పనివానిని చూచి, ప్రైజ్ ది లార్డ్. ఎవరు? కోయువారి మీద ఉంచబడిన పనివాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ ఒక పనివాడు రావాలి కదా. ఆ పనివాడే ఎవరో కాదు, ఈ కాలపు ప్రవక్త అయ్యున్నాడు. ఈ పనివాడి పాత్ర ఏంటి పాష గారు? ఈ పనివాడి పాత్ర రూతుని బోయాజుకి పరిచయం చెయ్యడమా. ప్రైజ్ ది లార్డ్. మరి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఇస్సాకుకి రెబెకాని పరిచయం చేయడము. ఇంకా మీరు జాగ్రత్తగా చూసినట్లయితే బుద్ధి గల కన్యకకి పెళ్లి కుమారుడిని పరిచయం చేయడము. ఎక్కడ చెప్తున్నావు పాష గారు? మత్తయి సువార్త 25వ అధ్యాయానికి వెళ్ళా. ఎంతమందికి తెలుసు అది? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక ఆయన, అర్ధరాత్రి వేళ ఒక ఆయన, ఇదిగో పెళ్లి కుమారుడు, ఇదిగో పెళ్లి కుమారుడు, అతను ఎదుర్కొల రాడ్డది ఒక ఆయన పరిచయం చేశాడు. ఒక ఆయన పరిచయం చేశాడు. ఎవరా పరిచయం చేసిన ఆయన? ఈయనే అయ్యున్నాడు, మన కాలపు ప్రవక్త అయ్యున్నాడు. ఆ ఖాళీలో ఎల్లప్పుడు మనలని, సంఘమైన రూతు అయిన నిన్ను, యేసుక్రీస్తుని పరిచయం చేత కలపటానికి అక్కడ ఎల్లప్పుడు ఒక ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. ముఖ్యమైన పనివాడు ఉన్నాడు. ఇక్కడ చూడమ్మా, చదవండి, మీరే చదవండి, మీ గ్రంథంలో మీరు చదవండి, రూతు గ్రంథం. అప్పుడు బోయాజు కోయివారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి, ఈ చిన్నది ఎవరని అడగగా, కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా. ప్రైజ్ ది లార్డ్. నీ గురించి వివరణ అది. మోయాబీలు ఎవరు? అన్యులై ఉన్నారు. అన్యుల దేశంలో నుండి వచ్చి ఉన్నాం, వాక్యం ఎద్దకు వచ్చి ఉన్నామా. ప్రైజ్ ది లార్డ్. రాళ్లకు, చెట్లకు, పుట్టలకు, రప్పలకు, వాటికి వీటికి ప్రతిమలకి మొక్కుతున్న మనలని దేవుడు లేపి ఆయన కృప ద్వారాగా, ఆయన ముందు నిర్ణయం ద్వారాగా, ఆయన ప్రణాళిక ద్వారాగా అక్కడి నుండి నిన్ను లేపి ఆయన కృప నీ మీద చూపించి నిన్ను వర్తమానం దగ్గరికి తీసుకొచ్చాడు. ఇది కాకుండా ఇంకేం కావాలి నీకు? ఇది కాకుండా నీకేం కావాలి? ఇంకా
ఎక్కువగా నీకు మేడ మిద్దెలు, బంగారము, వెండి, డబ్బు ఇచ్చాడనుకో, నువ్వు ఆయన మాటే వినవు. దావీదు భక్తుడు ఏమంటుండు, ఒకవేళ ఎక్కువ యెహోవా ఎవడని అంటానేమో, లేక నా దగ్గర ఏమి లేక ఎవరి దగ్గర దొంగతనం చేసి నీ దృష్టికి దోషిగా నిలబడతానేమో. అలాగ వద్దు ప్రభువా, నాకు ఏ దినముకు కావలసిన ఆహారము ఆ దినాన్ని ఇవ్వు ప్రభువా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి. ఒకవేళ నీకు సిరి సంపదలన్నీ ఇచ్చేయచ్చు, కానీ నువ్వు ఆయన వైపు తిరగలేవు. ఆ సిరి సంపదలు నీకు అడ్డుబండగా నిలబడతాయి యేసును చూడకుండా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది జాగ్రత్తగా పట్టుకుంటున్నారు వాక్యాన్ని? నిన్ను యేసును చూచేలాగా చెయ్యాలని ఆయన విస్తారమైన కృపేంటో తెలుసా? పాపములో నిన్ను లేపి వాక్యం ఎద్దగా నడిపించాడే, నిత్య జీవం ఇస్తున్నాడే. ఇది తప్ప ఇంకా మానవుడికి ఏం కావాలి? ప్రైజ్ ది లార్డ్. సూర్యుడి కింద మనిషి పడుతున్న ప్రయాస అంతా మీ నోటితో మీరే చెప్పారు. ఏమని చెప్పారు? ఇంకా కొంతమంది నోర్లు బిగబట్టుకొని ఉన్నారు, ఏం చెప్పాలా తెలియక. వ్యర్థమే. విస్తారమైన డబ్బు కలిగి ఉండటం కూడా అర్థమే. ఏ దిక్కు నుండి ఏమొత్తదో ఎవడు పడుతాడో తెలియదు. నువ్వు ఆభరణాలు వేసుకొని నేను నా అంత బంగారం ఉన్నదాన్ని, ధనికురాల్ని, నా అంత విలువ కలిగిన బట్టలు కలిగిన వాడిని ఎవరు లేరు అనుకో, నువ్వు రోడ్డు మీద వెళ్తావేమో, ఎవడో ఒకడు నీ పీక మీద కత్తి పెడతాడు, మొత్తం లాగుతాడు. ఫ్యాక్ట్, నిజం. పీక మీద కత్తి పెట్టేది ఖాయమే, నిన్ను పొడి చేసేది ఖాయమే, ఉండదు దోచుకొని వెళ్ళేది కూడా ఖాయమే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే ఇదే జ్ఞానానికి మూలం. ఎక్కువగా ఈ లోకం వైపుకు చూడకు. అవన్నీ వ్యర్థం 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 వ్యర్థం. ఉదయం నుండి సాయంకాలం దాకా కష్టపడి పనిచేసి వస్తా ఉంటాడు మనిషి, శరీరం చెమటోర్చి వస్తా ఉంటాడు. కానీ అది నిత్యజీవం ఇవ్వగలిగితే అతనికి ఆ చెమటోర్చి వచ్చినప్పుడు ఆయన సంపాదించిన ఆ కొంచెము డబ్బులు కుటుంబం పోషణ కొరకు ఉపయోగపడతాయి. కానీ నిత్యజీవం ఇవ్వాలంటే యేసు దగ్గరికి రావాలి. నిత్యజీవం ఇవ్వాలంటే యేసు దగ్గరికి రావాలి. యేసు లేకుండా నిత్యజీవం ఏ వ్యక్తికి కూడా దొరకదు. దొరికిద్దేమో చెప్పు నాకు, యేసు లేకుండా నిత్యజీవం? యేసే నిత్యజీవం అండి. యేసే నిత్యజీవం. నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గము అని చెప్పాడు. సత్యము, జీవము, మార్గము ఆయనే. మరి ఆయన లేకుండా, ఆయన ఎరగకుండా, ఆయన్ను విడిచిపెడితే నీకు ఎలా దొరుకుతుంది? హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను అవుట్ ఆఫ్ వెళ్ళటం లేదు, మీ ముందుకు ఒక సబ్జెక్ట్ దాటానికి ఇష్టపడుతున్నాను. మీరు చాలా ధన్యులు ఈరోజు వర్తమానం వింటున్న వాళ్ళు. సరే, ఈ చిన్నది ఎవరని ఎవరు అడుగుతున్నారు? బోయాజు అడుగుతున్నాడు. పట్టుకుంటున్నారండి? జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఎవరున్నారమ్మా? బోయాజు ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు? బోయాజ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక స్త్రీ పరిగెరుకుంటా ఉన్నది. ఎవరు? ఇక్కడ ఒక స్త్రీ రూతు. హల్లెలూయా. ఈ మధ్యలో ఒక ఆయన వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈయనెవరయ్యా అంటే పనివాడు. మీకు అర్థమవుతానని చెబుతున్నా. ఇప్పుడు ఈయన వైపు చూసి ఈయన వైపు చూసి ఏమంటున్నాడయ్యా అంటే, ఇదిగో ఇక్కడ పరిగేరుకుంటున్నే ఈ స్త్రీ ఎవరని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన సమాధానం ఇస్తున్నాడు, ఈమె ఎవరో కాదయ్యా, ఈమె మోయాబు దేశము నుండి వచ్చిన యవ్వనురాలు నయోమితో పాటు వచ్చింది అని చెప్తా ఉన్నాడు. అంటే నయోమితో పాటు వచ్చినదంటే నయోమి సంబంధికురాలై ఉన్నది. హల్లెలూయా. నయోమి కుటుంబీకురాలై ఉన్నది. రూతు నయోమి కుటుంబీకురాలు కాదా? ఎవరండి రూతు?
నయోమి కోడలండి. నయోమి కోడలామె, కొడుకు బిడ్డ ఆమె. కొడుకు బిడ్డ కాదు, కొడుకు భార్య. ప్రజల కొడుకు భార్య అండి ఆమె. మరి కుటుంబకురాలా కాదా? హల్లెలూయా. మరి నయోమి కుటుంబీకురాలై ఉన్నది. నయోమిని విడిపించే ఆయన బోయాజ్ అయి ఉన్నాడా? ఇప్పుడు ఈ కుటుంబీకురాలని పొందుకోవాలి ఆయన. ఈ రూతుని పెళ్లి చేసుకోవాలి ఆయన. ఈ రూతుని పెళ్లి చేసుకోవాలంటే ఆయన సమీప బంధువుడుగా, సహోదరుడుగా భూమి మీదకి వచ్చి రక్తము చిందించాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకంటున్నాడు అమ్మ 6వ వచనం, కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవ్వనురాలు ఆమె. నేను కోయివారి వెనక పనల మధ్య ఏరుకొని చుండుటకు ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని నన్ను అడిగింది. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచున్నది. కొంతసేపు మాత్రమే ప్రజలు సెలవు తీసుకుంది, పర్మిషన్ తీసుకుంది. అయ్యా నీ పొలంలో ఏరుకోవచ్చా? నీ దగ్గర కోయివారు ఉన్నారయ్యా, 7 ఉన్నారయ్యా. ఈ 7 కోయివారై ఉన్నారు. ఆయన చేతిలో ఉన్న 7 నక్షత్రాలై ఉన్నాయి. ఈ 7 నక్షత్రాల యొక్క వర్తమానం దగ్గర, ఆ వాక్యము దగ్గర నేను ఏరుకొని భుజించచ్చా అది రూతు అడుగుతా ఉన్నది. హల్లెలూయా. ప్రతి కాలంలో కూడా వర్తమానికుడు వర్తమానం తీసుకొని వచ్చాడు. కోయివారి మీద ఉంచబడిన పనివాడు అడుగుతా ఉన్నది, ఏరుకోవచ్చా అని అడుగుతున్నప్పుడు ఏరుకోమని సెలవిచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన కనుదృష్టి 63లో వచ్చిన యేసు యొక్క కనుదృష్టి ఎవరి మీద పడింది అయ్యా అంటే ఇక్కడ ఉన్న రూతు మీద పడింది. బాప్టిస్ట్ మీద పడలేదు, లూథరన్ మీద పడలేదు, ఆయా మత శాఖల మీద పడలేదు. ఎవరి మీద పడింది అయ్యా అంటే రూతు మీద పడినది. ఈ మీదే పడింది, నీ మీదే పడింది. ఎవరి కనుదృష్టి? బోయాజు కనుదృష్టి రూతు మీద పడినట్టు యేసు క్రీస్తు యొక్క కనుదృష్టి వధువు మీద పడింది. యేసు క్రీస్తు కనుదృష్టి వధువు మీద పడింది. అవునా అండి? కొంచెం చూద్దామా, చూద్దామా. 8 అప్పుడు బోయాజు, ఇప్పుడు బోయాజు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడో చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు పనివాడు వచ్చాడు, పనివాడు పాత్ర అయిపోయింది, పరిచయం చేయడం అయిపోయింది, రంగం మీద నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరున్నారు భూమి మీద? రూతు ఉన్నది, బోయాజు ఉన్నాడు. రూతు ఉన్నది, బోయాజు ఉన్నాడు. ఇప్పుడు బోయాజు రూతుతో మాట్లాడుతున్నాడు. నా కుమారి ఏమంటున్నాడో చూడమ్మా. 8వ వచనం. ఎల్లప్పుడూ 8 పాస్టర్ గారు? ఏంటి పాస్టర్ గారు 8 అనేది? అంతా ప్రకటన 10:8. ఎవరో ఉన్నారే అక్కడ. ప్రకటన 10:8లో ఎవరున్నారు? నేనైతే అక్కడ రూతును చూస్తున్నాను. పాస్టర్ గారు నేను యోహాను చూస్తున్నా. పాస్టర్ గారు యోహాను రూతుకు సాదృశ్యమా? యోహాను వధువుకు సాదృశ్యమా? ఇక్కడ వధువు ప్రకటన 10:8లో ఉన్నది. ఇక్కడ వధువు రూతు గ్రంథం 2:8లో ఉన్నది. 8 ఎల్లప్పుడూ నిత్యత్వంలోకి వెళ్తుంది. నిత్యత్వం. మీకు ఒకటి చెప్తాను. ఇదేంటి చెప్పండి? దీనికి ప్రారంభం ఇక్కడ, ముగింపు ఇక్కడ. అవును కదండి? ఇదేమో ప్రారంభం, ఇదేమో ముగింపు.
అవునా? ఇప్పుడు 2 ప్రారంభం ఎక్కడ? ఇక్కడ. ముగింపు ఇక్కడ. 3 ప్రారంభం ఎక్కడ? ఇక్కడ. ముగింపు ఇక్కడ. 4 ప్రారంభం ఎక్కడ? ముగింపు ఇక్కడ. అవునా? అట్టాగా అంకెలన్నీ వేసుకోండి. 8కి ప్రారంభం ముగింపు చూపించండి. 8కి ప్రారంభం ఎక్కడో చూపించండి, ముగింపు ఎక్కడో చూపించండి. 8కి ప్రారంభం లేదు, ముగింపు లేదు. 0కి ప్రారంభం ఎక్కడో, ముగింపు ఎక్కడో చూపించండి. లేదే లేదు. అంటే 8 ఏమిటై ఉన్నది? నిత్యత్వం. ఇవి నిత్యత్వం నుండి వచ్చింది, ఇవి తిరిగి నిత్యత్వంలోకి వెళ్తుంది. ఇవి కాలంలో లేదు. ఇప్పుడు కాలంలో బంధించబడిన నిత్యత్వానికి వెళ్ళే వర్తమానం వచ్చింది. నువ్వు నిత్యత్వ జీవివే, కాలానికి సంబంధించిన జీవి కాదు. హల్లెలూయా. ఎంతమందికి ఇక్కడే ఉన్నారు? చదువయ్యా 8. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములోకి ఏరుకొనుటకు పోవద్దు. దీనిని విడిచి, దీనినంటే ఈ వర్తమానాన్ని, ఈ వాక్యాన్ని, ఈ ప్రత్యక్షతని, ఈ రెవల్యూషన్ ని వదిలిపెట్టి బోయాజు ఆ యొక్క రూతులు పోవద్దు. దీని దగ్గరే ఉండు, ఇక్కడే ఏరుకో. ఇక్కడే నా 10 గంటలకి ఆజ్ఞాపించారు. నా చేను కోయి వారికి చెప్పాను, నిన్ను ముట్టొద్దనే. వారు నీకు గుప్పిళ్ళు వేస్తా ఉంటారు, వదిలిపెడతా ఉంటారు. నువ్వు చక్కగా ఏరుకో. ఇక్కడికి వచ్చావంటే నీకు చాలా గుప్పిడి దొరికిద్దే. ఇక్కడ నీకు వచ్చావంటే పౌలు గారు చాలా గుప్పిళ్ళేశాడు, ఆయన ఇంకొన్ని గుప్పిళ్ళేశాడు, మార్టిన్ కొన్ని గుప్పిళ్ళేశాడు. వీళ్ళందరూ వర్తమానం తీసుకొచ్చి గుప్పిళ్ళేశారు. కానీ చివరికి బోయాజు వచ్చాడు. నా కుమారి, వీళ్ళ దగ్గర ఏరుకున్నావా? సంపూర్ణమైన ప్రత్యక్షత దానికి వచ్చాడు. ఇదిగో 6 కొలల ఎవలిస్తున్నాడు. 3వ అధ్యాయం దగ్గరికి వెళితే బోయాజు దగ్గరికి రూతు అర్ధరాత్రి వేళ వెళ్తుంది. ఎవరు నా కాళ్ళ దగ్గర పడుకుంది? నేనే, రూతునే. హల్లెలూయా. బోయాజు అడుగుతున్నాడు, ఎవరు నువ్వు? రూతుని. రైతులా, ఏంటి ఇక్కడ నీకు పని? సమీప బంధువు ధర్మం జరిగించు. ఓ, నన్ను విమోచించే బంధువుడు నీవే, నన్ను విడిపించే బంధువుడు నీవే, రక్త సంబంధికుడు నీవే. ఎక్కడుంది పాస్ గారు? దానియేలు 70 వారాల్లో. ఈ కార్యాలన్నీ ఎక్కడున్నాయి? దానియేలు 70 వారాల్లో. నీ విమోచన ప్రణాళిక అంతా దానియేలు 70 వారాల్లో. రూతు గ్రంథం దానియేలు 70 వారాల్లో కనబడుతుందా? ఎంతమంది చూడగలుగుతున్నారు? వేరొక పొలంలోకి వెళ్ళొద్దు. ఇదిగో ఇక్కడ పౌలు గారు ఉన్నారు. పౌలు గారు చెప్పిన ధాన్యాన్ని భుజించు. ఇదిగో ఇక్కడ ఐరేనస్ ఉన్నాడు. ఐరేనస్ చెప్పిన వాక్యాన్నే భుజించు. ఇక్కడ మార్టిన్ ఉన్నాడు. మార్టిన్ చెప్పిన వర్తమానాన్నే భుజించు. ఇదిగో ఇక్కడ 7 దూతలు ఉన్నారు, చేను కోసేవారు ఉన్నారు. వారు ఏదైతే వదిలిపెట్టారో దాన్నే భుజించు. హల్లెలూయా. వాళ్ళని వెంబడించు, వీరందరిని వెంబడించు. అవునా? ఇక్కడ ఉందా రూతు? 7 దూతలు ఈ కాలంలో వచ్చారా? 7 నక్షత్రాలు వచ్చాయా? 7 దూతలు వచ్చారా? 7 దూతల వర్తమానం ఈ కాలంలో ప్రచురించబడినదా? ఎవరు రాస్తున్నారు? అది యెషయా రాస్తున్నాడు. యెషయా రాస్తున్నాడు ఆ విషయాలు. యెషయా ఏం రాస్తున్నాడు చూడండి, మీరే చూడండి. యెషయా రాస్తున్నాడు ఎవరి గురించి? ఆయన భార్య గురించి. యెషయా భార్య గురించి కాదు. మరి ఎవరి భార్య గురించి పాస్టర్ గారు? యేసుక్రీస్తు భార్య గురించి. మరి యెషయా చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అమ్మా? 28 ఆ దినమున 30వ అధ్యాయమా? అధ్యాయం అన్నమ్మా వచ్చిన 26 30వ అధ్యాయం 26 చూడమ్మా. యెహోవా, అబ్బా
ఏదో మీకు వెలగాలి ఎమ్మటే. ఆత్మ సంబంధులు ఇక్కడ ఉన్నట్టయితే క్యాచ్ చేస్తారు. యెహోవా ఎవరా జనులు? ఇజ్రాయేల్ ప్రజలై ఉన్నారు. ఆ ఇజ్రాయేల్ ప్రజలు దేవుడి యొక్క జనులై ఉన్నారు. వారికి గాయాలైనాయి. ప్రపంచానికి చెల్లా చెదిరై వెళ్ళిపోయారు. వారికి స్వదేశము కూడా లేదు. ఇప్పుడు వారి గాయాలు కట్టడం అంటే తిరిగి వారి స్వదేశానికి రావటమా? హల్లెలూయా. వాళ్ళు తిరిగి తన స్వదేశానికి రావటమా? ఏ కాలంలో జరుగుతుంది పాస్టర్ గారు? ఏ కాలంలో అది జరుగుతా ఉన్నది? బోరలోదబడి ఉన్నాయి. లవదికీయ కాలంలో 5వ బోర 6వ బోర కింద యూదులు చంపబడ్డారు. వాళ్ళు 5వ ముద్ర కిందకి వెళ్ళిపోయారు. ఆ హింస తర్వాత 1948లో మే 14వ తారీఖున వారి స్వదేశానికి వచ్చేసి ఉన్నారు. హల్లెలూయా. తన జనుల గాయాలు కట్టటం. సంగమ పట్టుకుంటున్నారా? ఈ రెవల్యూషన్ ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఆ తన జనుల గాయములను కట్టి వారి దెబ్బను బాగు చేస్తా ఉన్నాడు. మరి తీతు చక్రవర్తి టైంలో వాళ్ళకి దెబ్బ తగిలి ఉన్నది. ప్రపంచానికి వెళ్ళిపోయి ఉన్నారు. చల్లా చెదిరైపోయారు. 7వ బోర కింద ఊచకోతకు గురయ్యారు యూదులందరూ. రోడ్ల మీద రక్తము ఏర్లై ప్రవహించింది. అంత పెద్ద భయంకరమైన శ్రమ, దెబ్బ తగిలింది. వారి దెబ్బ ఎప్పుడు బాగవుతుంది? 1948లో అంజూరపు చెట్టు లేతదై చిగురించడమా, వాళ్ళు తిరిగి మరలా ఇజ్రాయెల్ దేశానికి రావటము, బోరలు వాళ్ళని ఇజ్రాయెల్ దేశానికి తీసుకొచ్చాయి. ఆత్మ సంబంధులు నేను చెప్పే మాటలు పట్టుకుందురు గాక. భౌతిక సంబంధులకు ఏం అర్థం కాకపోయినా ఆత్మ సంబంధులు మాత్రం ఆనందిస్తారు. ఈ విషయాలు ఆత్మ సంబంధులు మాత్రం ఆనందిస్తారు. వారి దెబ్బ బాగు చేయు దినమున ఏం జరుగుతుంది అక్కడ? చంద్రుడంటే ఎవరు? సంఘమై ఉన్నది. సూర్యుడంటే ఎవరు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. చంద్రుడి యొక్క వెలుగు సూర్యుడు ప్రకాశము వలె ఉంటది. సూర్యుడు అంటే రేత్రి కూడా పగలగా ఉంటదా? ఎస్ మై లార్డ్. 7 దినాల వెలుగు వచ్చింది కాబట్టి చంద్రుడి యొక్క వెన్నెల సూర్యుడి ప్రకాశం వల్ల ఉంటది. ఇంకా చదువుదామా? సూర్యుని ప్రకాశము 7 దినాల వెలుగు ఒక్క దినాన ప్రకాశిస్తే ఎలాగుంటదో అలాగుంటది. ఒక్క సూర్యుడి ప్రకాశానికే తట్టుకోలేకపోతే 7 సూర్యుల ప్రకాశం వస్తే ఇంక ఎంత వెలుగుతో ఉంటదండి? నేను మిమ్మల్ని అడుగుతాను, మిట్ట మధ్యాహ్నం ఎవరైనా సూర్యుని చూడగలుగుతారా? బాగా ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం టైం నువ్వు సూర్యుని చూడగలుగుతావా? హల్లెలూయా. కళ్ళు ఒక్క దెబ్బకి బోధర్లు కమ్మేస్తాయి. ఒక్క సూర్యుడి వెలుగే అంత కాంతికి కళ్ళు బోధర్లు కమ్మితే 7 సూర్యుడు వెలుగులు, 7 సూర్యుడు కాంతులు ఇంకెంత వెలుగు ఉంటదంట. ఎవడన్నా తాళజాలడా? హల్లెలూయా. అంత మహిమతో సంఘాన్ని నింపుతున్నాడండి. అంత మహిమతో నింపుతున్నాడు నిన్ను. ఓ బాబా, దేవుడికి మహిమ కలుగును గాక. గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్నారా? సరే, నేను చెప్పే అంశం దగ్గరికి వచ్చి అతను టైం అయిపోతుంది. అందుకే ఈ అంశం నేను ఒక్క పేర ఎక్కువ తీసుకోను, ఎందుకంటే నాకు సమయం చాలదు. హల్లెలూయా. ఇక్కడ చూద్దాం. అక్కడ ఏమి ఉన్నదని మనం చూచుచున్నాము. విమోచన ప్రణాళిక ఉన్నది. ఏమున్నదా చెప్పండి? నేను ఇక్కడ చెప్పేస్తున్నాను. హల్లెలూయా. ఈ రాస్తున్నాను. మీరు విమోచన ప్రణాళికలో భాగంగా ఉండాలనుకుంటున్నారా? ఎంతమంది భాగంగా ఉండాలనుకుంటున్నారో చెప్పండి. మీరు విమోచన ప్రణాళికలో నేను కూడా భాగస్తురాలని, నేను ఆ విమోచనలో ఉన్నాను, హల్లెలూయా, నేను విడిపించబడ్డాను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ?
మీకు ఇక్కడ 5 ఏడులు వస్తాయి. 5 అనేది కృప, 7 అనేది పరిపూర్ణత లేకపోతే సంపూర్ణత కూడా. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఎన్ని ఏడులు వస్తాయి అన్నాడు? 5 ఏడులు. ఇప్పుడు ఈ 5 ఏడులు గురించిన రెవల్యూషన్. పాస్టర్ గారు, రెవల్యూషన్ అంటే తెలియదు కానీ మాకు తెలుగులో మాట్లాడదు పాస్టర్ గారు. తెలుగు అంటే ప్రత్యక్షత. 5 ఏడులను గురించిన ప్రత్యక్షత ఎంతమంది కలిగి ఉన్నారు? ఇంతకీ 5 ఏడులో ఏంటో రాద్దాం. ఇక్కడే ఉన్నాయి. నేను అదొక్కటే చెప్తా. ఇది ఎక్కడుంది ప్రణాళిక అంతా? దానియేలు 70 వారాల్లో ఉంది. అంటే ఈ 5 ఏడుల గురించిన ప్రణాళిక, ఈ 7 సంఘకాలాల గురించిన ప్రణాళిక ఎక్కడ దాచబడుతాయా అంటే దానియేలు గ్రంథము 70 వారాల్లో నీ ప్రణాళిక దాచబడినదే. ఆ రెవల్యూషన్ నీకు రాకపోతే కష్టం. హల్లెలూయా. 5 ఏడులున్నాయి. పట్టుకుంటున్నారా? ఇక్కడ కొంచెం ముందుకు చూద్దాం. విమోచన ప్రణాళిక 5 కార్యాలున్నవి. ఈ 5 ఆ సంఖ్య, 5 అనే ఆ సంఖ్య, మరియు అక్కడ 5 ఏమున్నాయి? నేను ఇలా రాస్తా. 1 7 సంఘ కాలములు, 1వది ఏంటి? 7 సంఘ కాలాల గురించిన రెవల్యూషన్ అందుకున్నావా? 2 7 దూతలు, 7 దూతలు. 7 దూతల గురించిన ప్రత్యక్షత వచ్చిందా? 3 7 ఆత్మలు. ఎన్ని ఆత్మలు? 7 ఆత్మలు. ప్రైజ్ లార్డ్. ఆ 7 ఆత్మలు ఏంటో ఎరిగావా? ప్రైజ్ లార్డ్. 4 7 బూరలు. ఒక్క నిమిషం, ఇక్కడ బూరలకు ముందు ముద్రలు పెడదాం. ముద్రలు, 7 ముద్రలు. 7 ముద్రల గురించిన ప్రత్యక్షత ఎంతమంది పట్టుకున్నారు? నెక్స్ట్ 5వది వచ్చేదలికే 7 బూరలు. ఈ అనేవి అన్య జనుల సంఘకాలానికి మస్ట్ అండ్ షుడ్ గా తెలియాలి. కావాలంటే ఫోటో తీసుకోండి, లేదా అండర్లైన్ చేసుకోండి. నీకు దాని గురించిన రెవల్యూషన్ లేకుండా నేను ఎత్తబడతానని చెప్పుకున్నావంటే నిన్ను నువ్వే మోసగించుకుంటున్నావు. నిజం, నిన్ను నీవే మోసగించుకుంటున్నావు. ఎలాగుందో చెప్పమంటావా? ఒక కోడి ఉన్నది. ఆ కోడి ఏం చేస్తుందంటే, యోబు గ్రంథంలో ఉంటుంది. అది ఏం చేస్తుందంటే కొంచెం గుంట తోముతుంది. గుంట తోమి ఆ గుంటలో కాలుతో గుంట తోమి ఆ గుంటలో తన తలకాయ తీసుకెళ్లి పెట్టేస్తుంది. నన్ను ఎవ్వరూ చూడటం లేదు అనేది. నిజంగా కోడిని ఎవరు చూడటల్లా? కోడి బాడీ అంతా బయటే ఉంది, లోనేముంది? తలకాయ ఉంది. అంటే కోడి ఎవరిని చూడటల్లా, అందరూ కోడిని చూస్తున్నారా? పట్టుకుంటున్నారా? అలా ఉంటుంది. నీవు దాని గురించిన రెవల్యూషన్ కనుక లేకపోతే నువ్వు ఎత్తబాటులోకి వెళ్ళలేవు. రాసుకోండి, బైబిల్లో రాసుకోండి. 7 సంఘ కాలాలు, 7 దూతలు, 7 ఆత్మలు, 7 ముద్రలు, 7 బూరలు. ఈ 7 కూడా 5 ఏడులు ఏంటి? విమోచన ప్రణాళిక. నువ్వు విమోచించబడ్డానని చెప్తున్నావు. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు అవి విమోచన ప్రణాళికని. ఆ విమోచన ప్రణాళిక ఏదో నీకు తెలియకుండా నువ్వు ఎలా వెళ్తావు? నేను అడుగుతున్న ప్రశ్న, విమోచన ప్రణాళిక ఏంటి? 5 ఏడులున్నాయి.
ఈ 5 ఏడులు గురించిన ప్రత్యక్షత ఈమె పొందుకోవాలి. అప్పుడు నువ్వు ఆనందిస్తావు, సంతోషిస్తావు, హర్షిస్తావు, గంతులేస్తావు, ఆరాధన వదులుకోలేవా, ముందే వచ్చి కూర్చుంటావు. దాని విలువ అక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఆ 5 ఏడులు ఎంతమంది దగ్గర గురించిన రెవల్యూషన్ ఎంతమంది దగ్గర ఉన్నదో లేదో పరిశీలన చెయ్యండి. మీకు మీరే పరిశీలన చేయండి. 7 సంఘకాలాల గురించిన ప్రత్యక్షత, 7 దూతల గురించిన ప్రత్యక్షత, 7 ఆత్మల గురించిన రెవల్యూషన్ ప్రత్యక్షత, 7 ముద్రల గురించిన ప్రత్యక్షత, 7 బోరల గురించిన ప్రత్యక్షత. ఇవి ఎవరికి ఇస్తున్నాడు? ఈ 5 అన్యజనుల సంఘానికి. విమోచించే ప్రణాళికలో ఇవి భాగాలు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ సహోదరుడా. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు వెళ్ళటం. రాత్రిలో నేను దేవుడి సన్నిధికి వచ్చాను, నేను దశంభాగాలు ఇచ్చాను, లేకపోతే కానుకలు సమర్పించాను, ఆదివారం వచ్చాను, లేకపోతే పాటలు పాడాను, ప్రార్థన చేశాను, నేను లేకపోతే సంఘ పెద్దగా ఉన్నాను, లేకపోతే సాంగ్ లీడర్గా ఉన్నాను వెళ్తాను, నో. లేకపోతే ప్రసంగికుడుగా ఉన్నాను వెళ్తాను, నో. దీని గురించిన రెవల్యూషన్ ఉందా? దీని గురించిన ప్రత్యక్షత నీకున్నదా? అప్పుడు నువ్వు చెప్పు, పాస్టర్ గారు నేను వెళ్తాను అని. దీని గురించిన ప్రత్యక్షత కనుక నీకు లేనట్లయితే, ఒక కాకి నెమల ఈకలకు పెట్టుకొని నేను నెమలని అనుకుంటే ఎలా ఉండిద్దో అలాగ నేను ఎత్తబడతాను అంటే నువ్వు అట్టుంటావు. మనం ఎత్తబడాలి అంటే ఏం కావాలి? ఈ రెవల్యూషన్ అందుకోవాలి, ఈ ప్రత్యక్షత అందుకోవాలి. ఈ ప్రత్యక్షత కావాలంటే ఆత్మలోకి వెళ్ళాలి, మనం ఆత్మ వస్తుడు అవ్వాలి. అప్పుడే ఈ ప్రత్యక్షత నీకు అందుతుంది. అందుకే ఇక్కడ చదువుదాం, నేను ముగించేస్తాను. అక్కడ 5 ఏడులు ఉన్నాయి. 7 ముద్రలు, 7 ఆత్మలు, 7 దూతలు, 7 బూరలు మరియు 7 సంఘకాలములు. ఒక ముద్ర తెరవబడినప్పుడు ఒక దూత వస్తుంది. ఆ ముద్రలో ఉన్న మర్మాన్ని తీసుకుంటుంది. అది తన కాలానికి వెళ్ళి బోర ఊదుతుంది. ఒక మర్మం బయలుపరచబడుతుంది. ఒక యుద్ధము ప్రారంభమవుతుంది. వీటన్నిటి గురించిన రెవల్యూషన్ తెలియాలి నీకు. ఆ మర్మాలేంటో తెలియాలి నీకు. నేనేమన్నా చూసాను చెప్తున్నా. ఆత్మ ఏమిస్తుందో అదే చెప్తున్నాను. మీకు కావాలంటే 7 ముద్రలు టెస్ట్ చేయండి, దానిలో ఉంటాయో లేవో. రైతులా కొంచెం చూడండి. కావున మీరు గమనించిన 5 ఏడులు ఇది ఆమెకి కృప ద్వారా ఇవ్వబడింది. ఈమెకి క్రియల వల్ల ఇవ్వబడలాదే. కృప. ఓ అక్కడ జకర్యా గ్రంథములో అక్కడ ఒక స్త్రీ ఉన్నది. కృప అని అరుస్తుంది. కృప కలిగిన కాకాని కేకలు పెడుతుంది. పైరాయి తీసుకొని పెట్టించాడు. అంటే పైరాయి వచ్చిన దినాల్లో కిందేం జరుగుతుంది? కృప అని అరుస్తా ఉన్నది. ఎవరా మీ వధువు? డినామినేషన్ సంఘాలు కానే కాదు, వధువు ఆయన భార్య. హల్లెలూయా. అబ్రహాం దగ్గరికి వచ్చేదానికే, దేవుడు శరీరం ధరించుకొని అబ్రహాం దగ్గరికి వచ్చేదానికే ఎవరిలో స్పందన వస్తుంది? అబ్రహాంలో వస్తుందా? అక్కడ 512 మంది పనోళ్ళు ఉన్నారు. 500 మంది 12 మంది పనోళ్ళలో వస్తుందా స్పందన? ఎన్నుకోబడిన అబ్రహాంలో వస్తుంది. అబ్రహాం సాగిలు పడతా ఉన్నాడు. వాక్యం వస్తున్నప్పుడు ఎవరిలో స్పందన వస్తుంది? ఎవరిలో కదలికలు ప్రారంభమవుతాయి? ఎన్నుకోబడిన పాత్రలో. ఇక్కడ ఉన్నారా పాస్టర్ గారు?
ప్రతి కాలంలో ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. ఇది అందరిలాంటి వర్తమానం కాదు. అయ్యా నేను చాలా సంఘాలు చూసా కానీ 7 సంఘాలేంటి, 7 దృఢతలేంటి, 7 ఆత్మలేంటి, 7 ముద్రలు, ఈ బోర్లేంటి అయ్యా అసలు వాళ్ళు విమోచన ప్రణాళికలోనే లేరు. ఇది వీటి గురించిన రెవల్యూషన్ ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళు విమోచన ప్రణాళికలో సభ్యులుగా ఉన్నారు, భాగమై ఉన్నారు. ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలో మీకే అర్థమవుతుంది. నేను అందుకే ఇది ఒక బాక్సులో ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. కొంచెం చదువుదాం. కావున మీరు గమనించిన 5 ఏడులు కృపై ఉన్నది. 5 కృపకు గుర్తు మరియు 7 పరిపూర్ణతను సూచించుచున్నవి. అంటే వధువు కృప ద్వారా రక్షించబడుతుంది. వధువు కృపని హత్తుకొని పరిపూర్ణతకి వెళ్తుంది. కృపని హత్తుకుంటుంది, పరిపూర్ణతకి వెళ్తుంది. కృప యేసుక్రీస్తు అయి ఉన్నాడు. JESUS జీసస్ 5 అక్షరాలు కృప అయి ఉన్నది. అక్కడ దావీదు 5 రాళ్లు తీసుకున్నాడు, 5 రాళ్ల ఒడిసిలో పెట్టాడు. గిరా వాటిలో ఒక రాయి పెట్టి గిరా తిప్పి వదిలాడు. శత్రువు మీదకి వదిలాడు, అపవాది మీదకి వదిలాడు, గొలియాతు మీదకి వదిలాడు. గొలియాతు చంపబడ్డాడు. అక్కడ ఆ కృపే ఈమె పట్టుకున్నది. ఈరోజు వధువు కృపను పట్టుకున్నది. పరిపూర్ణతకి వెళ్ళటానికి, సంపూర్ణతకి వెళ్ళటానికి, ఎత్తబాటికి వెళ్ళటానికి ఈరోజు కృప పట్టుకున్నది. దీని గురించిన రెవల్యూషన్ లేనప్పుడు నువ్వు చేసేదేం లేదు, కృపను వేడుకోవటమే. హల్లెలూయా. అందుకే అంటా ఉన్నాడు 5 కృపకు గుర్తు మరియు 7 పరిపూర్ణతకు సూచించుచున్నవి. కావున అది పరిపూర్ణముగా, సరిగ్గా, ఖచ్చితముగా సమస్తం సంభవిస్తున్నాయి. సరిగ్గా, ఖచ్చితముగా. మరి దాంట్లో నువ్వు ఎక్కడున్నావో దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీకు ఆ ప్రణాళిక ఇవ్వడంటావా? నిన్ను వాక్యంలో నీ స్థానం ఏంటో తెలియజెప్పడంటావా? ఖచ్చితంగా తెలియజెప్తాడు. అందుకే సరిగ్గా, ఖచ్చితంగా సమస్తము సంభవించుచున్నవి. చూసారా? అది సరి. హల్లెలూయా. మరి చూస్తున్నారా అండి? దేవుడికి మహిమ కలుగును గాక. అన్ని కరెక్ట్గా సంభవిస్తున్నాయి. దేవుడు ప్రణాళిక ప్రకారంగానే జరుగుతుంది. ప్రణాళిక లేకుండా ఏది జరగటం లేదు. ఒక ఇల్లు కట్టే ముందు, ఇప్పుడు బోయాజ్ ఇల్లు కట్టబడింది, రేపు గురువారం గృహప్రవేశం. హల్లెలూయా. దాన్ని కట్టే ముందు, దానికి ముందు ప్రణాళిక ఉంటుందా ఉండదా? ప్రణాళిక ఏంటి పాస్టర్ గారు? అదే కట్టే నిర్మాణము యొక్క ఏమంటారు దాన్ని? నమూనా. నిర్మాణము యొక్క నమూనా. ప్రజల ప్లాన్ లేకుండానే ఎవడైనా కడతాడా అండి? నమూనా లేకుండా ఎవరైనా కడతాడా అండి? ఖచ్చితంగా ఎక్కడ బెడ్రూమ్ పెట్టాలో, ఎక్కడ కిచెన్ పెట్టాలో, ఎక్కడ హాలు పెట్టాలో అంత నమూనా ప్రకారంగా, కొలతల ప్రకారంగా, ఎక్కడ కిటికీలు పెట్టాలో ఏంటో అన్ని కిటికీల ప్రకారంగా, అన్ని నమూనా ప్రకారంగా జరుగుతుంది. అవునా? అదే విధంగా దేవుడు కూడా వధువుని నిర్మిస్తా ఉన్నాడు. ఇక్కడ ఆలయం కట్టబడతా ఉన్నది. 2000 సంవత్సరాల నుండి దేవుడు 7 దూతలను పంపించి ఆలయాన్ని కడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. ఆలయ నిర్మాణం కంప్లీట్ అయినాక ఆలయంలోకి ఆయనే దిగొచ్చాడు. ఎక్కడికి దిగొచ్చాడు పాస్టర్ గారు? ఎక్కడికి దిగొచ్చాడు? 4 గోడల మధ్యకి. నో ఆలయంలోకి. ఆలయం ఎవరు? వధువా. వధువే దేవుడు ఆలయమా. నిర్మాణం కంప్లీట్ అయినదే. వధువు దేవుడు ఆలయం అయి ఉన్నది. వధువులోకి ఆయన వచ్చాడు. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా? ఈ విషయాలు గ్రహించుదురుగాక. నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాం మిగిలిన.